హే గాయ్స్, నా డే సన్ రైజ్ చూడడంతో స్టార్ట్ అయిపోయింది. సన్ రైజ్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి అంటే కాలేజ్ వెళ్ళకపోయినా 8 o'clockకి లేవడం బిగ్ థింగే నాకైతే. ఇంకా ఫాస్ట్గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్ చేసి ఎనీ టైప్ ఆఫ్ డీటాక్స్ వాటర్ అనేది 100% తాగుతాను డైలీ. షాకేరా 1 monthలో సెమ్ ఉంది, అందుకే రికార్డ్స్ రాస్తున్నా, షాక్ కాకండి. ఇంకా రాసి అలసిపోయి లంచ్ కంప్లీట్ చేసేసా. మళ్ళీ రాద్దాం అనుకున్నా కానీ అప్పుడే నా ఆర్డర్ వచ్చేసింది. సో తీసుకొని ఇంట్లోకి వచ్చేసా. మళ్ళీ రాద్దామంటే తిన్న 30 minutesకే డీప్ స్లీప్ వస్తుంది. సో ఫస్ట్ బ్యూటిఫుల్ స్లీప్ వేసేసా. ఇంకా లేవగానే మమ్మీతో మార్కెట్ వెళ్ళిపోయా. ఎందుకు అంటే మమ్మీ ఒక్క ఆమెని అన్ని వెజిటేబుల్స్ మొయ్యలేదు కదా, సో హెల్పింగ్ అనమాట. పాపం మమ్మీ ఒక్క ఆమెని కష్టపడుతుంది కదా అని నేను కూడా హెల్ప్ చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్ మీరే. ఇది నేను ఇవ్వడం సెకండ్ టైం గాయ్స్. ఏమవుతా ఏదైంది, ఒక లాస్ట్ ట్రయల్ చేద్దామని ఇంకొకటి సెలెక్ట్ చేసి ఇచ్చాను. తీసుకున్నట్టు తీసుకొని కింద పెట్టేస్తుంది గాయ్స్. ఇంకా మనకు సెలెక్షన్ వర్కౌట్ కాదని మమ్మీని ఫాలో అవుతూ బ్యాగ్ పట్టుకొని నిల్చున్నా. అంటే మా మమ్మీనా అందరి మమ్మీలు ఉంటేనా కామెంట్ చేయండి గాయ్స్. సో మా నేబర్ ఆంటీ బర్త్డే అనమాట. నేనేం చేస్తున్నా అక్కడ అంటే బిర్యానీ ప్రిపేర్ చేసేది నేనే అనమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది, తినడమే కాదు వంట కూడా బాగానే చేస్తా. ఇంకా బిర్యానీ దమ్లో పెట్టేసి ఫాస్ట్గా కేక్ కొనుక్కొని వచ్చేసా. బిర్యానీ దమ్లో ఉంది కదా అని కేక్ కటింగ్ చేసేసాం. నేను చెప్పడం కాదు, మీరే చూడండి బిర్యానీ ఎలా అయిందో. పీసెస్ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. యాక్చువల్గా ఆంటీ వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా బిర్యానీ నాకు అప్పచెప్పారంటే అర్థం చేసుకోండి. ఇంకా అందరం కలిసి డిన్నర్ కంప్లీట్ చేసేసాం. సైనింగ్ ఆఫ్ మీ చెఫ్ భవ్య.